హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. చూస్తున్నారు కదా, ఈ ఎండాకాలంలో మొక్కలు బతకడమే చాలా కష్టం. కానీ మా సుకన్య గార్డెన్లో ఇట్లాగంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పచ్చటి మొక్కలు, బంగారు రంగులో పండిన మా బత్తాయిలే. మనం మొక్కల్ని ప్రేమగా పెంచడమే కాదండి, ప్రేమగా చూసుకుంటే అవి ప్రేమగా మనకి ఎన్ని రకాల పండ్లు అండి. అసలు వాటిని వర్ణించడం కూడా మన వల్ల. ఒక పండు చూస్తుంటే అండి, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలానికి ఎంత ఆనందాన్ని ఇస్తుంది కదా. ఇలాంటి బంగారు రంగులు మన చెట్టు నుంచి ఇన్ని పళ్ళు, ఇన్ని బత్తాయిలు, కమలాలు. అయితేనండి, ఎండ మనకి సహకరించకపోయినా సరే ఫోన్ హీట్ ఎక్కుతున్న అట్లాగే తీసానండి. అక్కడే జ్యూస్ చేసుకున్నాను, అక్కడే వచ్చిన తొక్కల్లో కంపోస్ట్ వేసాను. మనము వాటికి ఎంత ఇస్తే అవి మనకి తిరిగి ఈ వేసవిలో అండి చల్లదనాన్ని ఇచ్చేది నీళ్లు కానీ, ఫ్యాన్లు కానీ, ఏసీలు కాదండి. మనం మన చేతులతో పండించుకున్న ఈ పళ్ళ రసాల నుంచి వచ్చే లిక్విడ్ కూడా మనకి ఎంతో శ్రేష్టం, ఎంతో బలం అండి. ఇవి మన బాడీకి ఎంతో చలవ చేస్తాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంతెంత సైజునండి. ఎక్కడో పంట వాళ్ళు పండించి అంత బాగా వచ్చినాయి అనమాట మన గార్డెన్లో. అయితే నేను వీటికి ఏమి ఇస్తున్నాను ఏంటి అనేది అయితే మీకైతే ఒకసారి అయితే చూపిస్తానండి. ఇట్లాగా చెట్టు ఎప్పటికప్పుడు నేను కొమ్మ కత్తిరింపు అయితే చేసుకుంటాను. మొక్కకు కావాల్సిన పోషకాలండి, సూక్ష్మ పోషకాలు కానీ లేకపోతే ఏయో ఒకటి నేను లిక్విడ్స్ అనేది మొక్కకి సమ్మర్లో అయితే ఇస్తూనే ఉంటానండి. ఈ బత్తాయికండి కమలా చెట్లకు కానీ, నిమ్మ చెట్లకు కానీ ఏదైనా సరే ఎండు తెగులు అనేది వస్తుంది. ఆ ఎండు తెగులు నివారించడానికి నేను ఎప్పటికప్పుడు ఆ ఎండిపోయినవన్నీ తీసేస్తూ ఉంటాను. సాఫ్ట్ వాటర్ వేస్తూ ఉంటాను, లేదంటే వేప నీళ్ళు, వేపాకుని నానబెట్టి మిక్సీ పట్టి ఆ నీళ్లు మొక్కలకు అన్నిటికీ వేస్తూ ఉంటాను, స్ప్రే చేస్తూ ఉంటాను. ఈ విధంగా ఇంత చేయడం వల్ల ఎక్కడ మొక్కకి ఎండు తగలనేది లేకోకుండా ఎన్ని కాయలు అయితే మనకు వచ్చినాయండి. అట్లాగే వాటర్ కూడా నేను జాగ్రత్తగా ఇస్తానన్నమాట. ఒక పూట తేమగా ఉంటే వాటర్ ఆపేస్తానండి. వాటర్ కనుక మొక్కకి పైన ఎండుగా ఉన్నట్టు అనిపిస్తే కనుక 2 పూటలో కొంచెం కొంచెం వాటర్ అయితే ఇస్తాను. అడుగున హోల్స్ కూడా కారుతుందా లేదని జాగ్రత్తగా చూస్తానండి. ఈ విధంగా అయితే చెట్టుకున్న కాయలన్నీ కోసేసామని 12:30 అవుతుంది. అయితే కిందకెళ్ళి జ్యూస్ కాదు, ఈ ఎండలోనే కోసాం కాబట్టి ఈ ఎండలోనే మనం జ్యూస్ చేసుకోవాలన్నా. అయితే శేఖర్ గారు అన్నది నీకు కమలా జ్యూసా బత్తాయి జ్యూసా ఏదో పట్టుకుంటేనే చేస్తానన్నాడు. అయితే బత్తాయి కావాలన్నాను, బత్తాయి పట్టుకున్నాడు అనమాట. అయితే ఇలాగ బత్తాయి జ్యూస్ అయితే చేసి ఇచ్చాడు. చాలామంది అని అనుకున్నారు పచ్చిగా కాదండి, కొయ్యగానే రసం అయితేనండి ఎంత బాగా వస్తుంది. అయితేనండి ఎండకి ఫోను హీట్ అయితే ఎక్కిపోతుంది. కట్ చేసి అయితే తీసామండి. ఇట్లాగండి ఒక 4 కాయల నుంచి మనకైతే అంత జ్యూస్ వచ్చిందనమాట. చాలా బాగుందండి అసలు జ్యూసు. తను రసం తీస్తూ ఉంటేనే కూడా స్మెల్ ఎప్పుడు ఇస్తాడా, ఎప్పుడు తాగేద్దామని నేనైతే ఎంతో ఆతృతగా ఉన్నాను. నాకు ఇవ్వకుండా అయితే ఈ సమ్మర్లో ఇంత మంచి ఎండలో మాత్రం మా బత్తాయిలు అయితే ఎంత జ్యూస్ ఇచ్చిందో, మాయ చేసేసిందండి. కాయలు ఎట్లాగొచ్చినాయి అయితే నాకే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. మన చేతులతో అలా పెంచి తాగితే ఆ టేస్ట్ కానీ ఆ ఫీలింగ్ కానీ చాలా చెప్పలేని ఆనందం. ఆ ఎండకి ఆ జ్యూస్ తాగుతుంటే ఎక్కడ లేని శక్తి అయితే వచ్చేసిందండి. మా శేఖర్ గారిని అయితే ఇంకో గ్లాస్ కూడా కావాలని అయితే అన్నాను. పాపం ఏమనుకోకుండా ఇంకో గ్లాసు జ్యూస్ కూడా ఇచ్చాను. నేనే అక్కడ తాగేశాను. ఇలా మన చేతులతో పండించి ఆ రసం తాగితే ఆ ఫీలే చాలా వేరుగా ఉంటుందండి. ప్రకృతికి మనం ఇంత చేస్తే ప్రకృతి మనకి ఎంతో మేలు చేస్తుందండి. ఎందుకని అంటారా, నేలలో కన్నా విపరీతంగా మాకైతే మంచి హెల్దీగా మంచి బత్తాయిలు అయితే వచ్చినాయండి. చాలామంది అంటున్నారు బత్తాయిలు మాకు రావట్లేదు, ఎండిపోతుంది చెట్టు 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల కన్నా. కానండి దానికి కొంచెం ఆ ఎండు తెగులు అనేది లేకుండా ఎప్పటికప్పుడు మనం కొంచెం కేర్ తీసుకుంటాం అంటే ఇంత సమ్మర్లో కూడా మన గార్డెన్ని మనం ఇంత పచ్చగా అయితే చూసుకోవచ్చండి. నేనైతే ఎక్కువగా ఇంకా వాటితో పాటు జీవామృతం కానీ, కిచెన్ వేస్ట్ కానీ, లేకపోతే ఎండాకులతో మల్చింగ్ ఈ సమ్మర్ అంతా అయితే మొక్కలన్నిటికైతే మల్చింగ్ అయితే చేసుకున్నానండి. అలాగా చేసుకోవడం వల్లే ఆ గార్డెన్ కొంచెం ఈ ఎండవేడి నుంచి అయితే నేనైతే కాపాడుకున్నాను. అట్లాగే ప్రతి మొక్క నుండి అండి నేను ఏదో ఒక ఫ్రూట్ అయితే నేను తీసుకుంటూనే ఉంటానండి మా గార్డెన్లో. నేనైతేనండి ఎక్కువగా పండ్ల మొక్కలకి నేను ఎక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తాను, పూల మొక్కలకి ఇస్తాను, మనకు పాలినేషన్ కావాలి. ఇది అండి ఈరోజు మా సుకన్య గార్డెన్లో వచ్చిన బత్తాయిలండి. కానీ కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల ఈ ఎండకైతే ఫోన్ అయితే కొంచెం సహకరించలేదు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
ఎప్పటికప్పుడండి ఇట్లాంటి కళ్ళకు ఇంపుగా, కనువింపుగా, పచ్చదనంగా ఇలా తీసుకుంటున్నామంటే అది ఎంతో అదృష్టం అండి. ఒక్కోటైనా మనకి చాలనమాట. ఒక్క ఫ్రూట్ అయినా అదెంతో మనకి ఎంత డబ్బు పెట్టి కొన్నా కూడా మన గార్డెన్‌లో పండిన ఫ్రూట్‌తో సమానం అయితే కాదు అండి. ఇదే అండి ఈరోజు మా గార్డెన్ స్టోరీ అనమాట. ఇదే విధంగా మీరు కూడా పెంచుకొని ఇలా మంచి మంచి హార్వెస్టులు చేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఈ వేస్ట్‌నంతా మళ్ళీ వాటికే